హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో స్నాక్ రెసిపీ. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ పొటాటో స్నాక్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 బంగాళాదుంపల్ని ఉడికించి ఇలా పొట్టు తీసుకోవాలి. తర్వాత మెత్తగా మ్యాష్ చేయాలి. ఇలా మ్యాషర్తో కానీ లేదంటే చేత్తో కానీ అంతా మ్యాష్ చేసి తీసుకోవచ్చు. ఇలా మెత్తగా మెదుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్. వాటర్ ఏమి వేయకోకుండా అంత బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత చిన్న బాల్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకొని ఇలా కొంచెం ఫ్లాట్ లాగా ఒత్తుకోవాలి. ఇలా సైడ్ అంతా క్రాక్స్ లేకోకుండా ఇలా అంతా బాగా ఒత్తుకోవాలి. ఇలా చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్న బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు. ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలూ బాల్స్ని ఇలా మైదాలోకి డిప్ చేసుకోవాలి. ఇలా అంతా పట్టేలాగా అంతా బాగా డిప్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి వేసి అంతా బాగా కోట్ చేసుకోవాలి. ఇలా సైడ్ మిడిల్లో బ్రెడ్ క్రమ్స్ పట్టేలాగా అంత బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ మైదా బ్యాటర్లో డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి వేసి అంత బాగా కోట్ చేసి తీసుకోవాలి. ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని చేసి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఆలూ బాల్స్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చాక అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే ఆలూ స్నాక్ రెడీ. వీటిని టొమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.